తోడు పాపిరెడ్డి గారు ఒక విషయాన్ని సూచనప్రాయంగా ప్రస్తావించి దాన్ని నేను కొంచెం ఎలాబరేట్ చేస్తాను. ఉదాహరణకు మనకు G7 మనకు బ్రిక్స్ కాక మొన్న మన మోడీ గారు మనకు థాయిలాండ్ వెళ్ళారు, బర్మా వెళ్ళారు, మయన్మార్ వెళ్ళారు. మాకు పాపిరెడ్డి గారికి నాకు బర్మానే వస్తుంది ఇంకా, ఎందుకంటే మయన్మార్ అంటే కొత్త పేరు. కానీ కాకపోతే శ్రీలంక వెళ్ళారు. ఇవన్నీ చూస్తే మనకి ఏమైతుందంటే ఇవాళ సార్క్ దేశాలు ఒకటి ఉన్నాయి, ఇవాళ మనకు భీమ్స్టిక్ దేశాలు ఇంకా మన ఆసియా దేశాలు లేకపోతే ఆసియా దేశాలు, దక్షిణాసియా దేశాలు. అట్లాగే బ్రిక్స్ తన కరెన్సీని తనం వాడుకుందాం, మన కరెన్సీని లోకల్ కరెన్సీని వాడుకుందాం అనేది డాలర్ పెరుగుతున్న సామ్రాజ్యం, డాలర్ సామ్రాజ్యానికి గండి కొడుతుందనే దాంతో కూడా ఇవాళ ఏకమైంది. యూరోపియన్ యూనియన్ ఆనం చేస్తున్నాడు అమెరికా, ఆనాడు వాళ్ళ కరెన్సీ కూడా వాడుకున్నాం. ఇప్పుడు బ్రిక్స్ కనుక తన కరెన్సీని తాను తయారు చేస్తున్నాం, తాను లోకల్ కరెన్సీని మనం వాడుకుందాం, డాలర్ పెట్టడాన్ని మనం తిరస్కరిద్దామనే తీర్మానం చేసిన తర్వాత అది అమలు కాకముందు గండి కొట్టే ప్రయత్నం మనకు ట్రంప్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఒక విమర్శ, మోడీకి విమర్శ వస్తుంది ఏంటంటే ఇంత చేస్తున్నా మోడీ ఇంకా ఎందుకు స్నేహాస్తూ కాస్తున్నాడు. నా ఉద్దేశంలో కొంచెం సమయం పాటించాలంటున్నాను. మోడీని సమర్థిస్తున్నాను, ఎందుకంటే సమయం పాటించకపోతే తెగటెంపు చేసుకోవడం ఎంతసేపు, ఒక మాటతో అయిపోద్ది. మా అమ్మ ఇప్పుడు కానీ అరే పంచాయతీ పెట్టుకున్న బిడ్డ కలిసినట్టు ఉండాలి మళ్ళా అని. ఇది అంటే మనము ఈ ప్రపంచీకరణ యుగంలో అందరితో గొడవ పెట్టుకోండి, కానీ ఇప్పుడు ఆ పని చేస్తున్నాడు ట్రంప్ ఆ పని చేయడం వల్ల తన మిత్ర దేశాలు ఎదురు తిరుగుతున్నాయి, తన దేశ ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. ఇది అర్థం చేసుకునే క్రమంలో, అర్థం చేయించే క్రమంలో ఎలాంటి మస్తు లాంటి వాళ్ళు ఫస్ట్ వ్యాపారవేత్త కనుక వాళ్ళు సలహాలు కూడా తప్పుడు సవాలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే మొత్తం మీద ఆర్థిక రంగంలో కుదుపు వచ్చింది. ఈ కుదుపును బాగు చేసుకోవాలంటే ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే శత్రువు మిత్రుడు అనే ఒక సామెత ఉంది రాజశేఖర్. ఎట్లా అంటే చైనా నిరోధించే క్రమంలో ఇండియాతో స్నేహం చేస్తుంది ఖచ్చితంగా అమెరికా, కానీ తన ప్రయోజనాలు పరంగా పెట్టి మనం కూడా అమెరికాను చేయాల్సిన అవసరం ఉంది. భౌగోళికంగా మనకు శత్రుదేశమే, పక్కనే ఉన్నది కనుక సరిహద్దులో ఉంది కనుక. కానీ భౌగోళికంగా శత్రుదేశం అంటే మాత్రం వాణిజ్యంలో శత్రుదేశం భావించుంటున్నాడు. మన ఇద్దరం ఒకటైతే అమెరికా కాళ్ళబేరానికి వస్తుంటున్నాం. అమెరికా కాళ్ళబేరానికి రావాలంటే ఏం చేయాలి? మన ప్రయోజనాలు అనుసంధానం చేయాలి. చైనా ఇండియా ప్రయోజనాలు అనుసంధానం చేసుకోవాలి. బ్రిక్స్ ని ఇంకా పటిష్టం చేసుకోవాలి. అంటే దెబ్బకు దెబ్బ, మాకు కుక్కనాడుకు చెప్పు దెబ్బ అంటారు కదా, అది కొట్టకపోతే లాభం లేదు. మనం అమెరికాతో ఆయువాణి ఉంటే మాత్రం. అందుకనే జయరాం రమేష్ కానీ, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం కానీ, రాహుల్ గాంధీ కానీ విమర్శ అదే చేస్తున్నారు. మీరు అమెరికాకు అనుకూలంగా ఉంటున్నారు. వాజ్పేయినప్పటి నుంచి బీజేపీ మీద విమర్శ అదే, అమెరికాకు అనుకూలంగా ఉంటారు, చైనాకు వ్యతిరేకంగా ఉంటారు. కొన్ని కాంగ్రెస్ వాళ్ళు చేసిన గొప్పతనం ఏంటంటే మరి చైనాకు అనుకూలంగా సాధించింది కూడా లేదు. యుద్ధం వచ్చింది, పాకిస్తాన్ యుద్ధం వచ్చింది, చైనాతో నెహ్రూ మరణించిన తర్వాత లాల్ శాస్త్రి ఆయనలో మనకు చైనాతో యుద్ధం వచ్చింది. కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఆర్థిక యుద్ధాల కారణం అది కూడా పోయింది. వాణిజ్య యుద్ధాలు, గతంలో భౌతిక యుద్ధాలు ఉండేవి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా, అట్లాగే పాలస్తీనా, మనకు అటు ఇజ్రాయెల్, ఇవి జరుగుతున్నాయి కదా. ఈ దేశంలో ఆర్థిక యుద్ధాల కాలం పోయి ఇప్పుడు ఏమైందంటే వాణిజ్య వైరాల కాలం వచ్చింది. కనుక వాణిజ్య వైరాల కాలంలో పరస్పరం అవసరాలే ఇది నియంత్రిస్తాయి. అందుకని మనకు పాత సామెత ఉంది, అవసరాలే అన్ని ఆవిష్కరణలకు మూలం అన్నట్టు. ఇప్పుడు ఈ అవసరాలు నియంత్రించే కాలంలో మన అవసరం వాళ్ళకున్నదే నేను అంటున్నాను. కొన్నిట్ల మన శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ ఒక మంచి పాయింట్ చెప్పారు, తెలంగాణ ఐటీ మినిస్టర్. దానివల్ల మనం అనుకున్నంత నష్టమేం కాదు, మనకు కూడా కొన్ని లాభాలు ఉన్నాయి. అవును, కరెక్ట్. అందుకని మనకు ఫార్మా దాని మీద ఆ రంగంలో పన్నులు ఎక్కువ విధించలేదు, కానీ ఆపారు. అట్లా మన అవసరం, వాళ్ళకి అవసరం ఉన్న పాటలలో మన మీద పన్నులు వేయరు. కానీ ఒక మాట ఉంది రాజశేఖర్, తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను అని సామెత తెలంగాణలో. తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను. కనుక ఇప్పుడు ఏమైంది, లాక్డౌన్ పీరియడ్ లో ఎట్లా జరిగిందో ఇవాళ అమెరికా అనేది జరుగుతుంది. సూపర్ బజార్లు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. ఏదైనా కొనుక్కుందాం, కానీ ఎన్ని రోజులు కొనుక్కుంటారు? అవసరం లేని వస్తువులు కొనుక్కొని అయితే ఏళ్ళ తర్వాత దాచిపెట్టుకోలేరు కదా. కానీ ఒకటి వచ్చింది, మన దగ్గర కూడా ఆ మెంటాలిటీ ఉంటుంది. పెట్రోల్ ధరలు రేపు రూపాయి పెరుగుతుందంటే మనం పెట్రోల్ బంక్ కడతాం. అసలు ఆ రూపాయి కోసం 10 లీటర్ల పెట్రోల్ 10 రూపాయలు పెరుగుతుంది. కానీ 20 రూపాయల పెట్రోల్ మనం ధర వస్తాం ఆ పెట్రోల్ బంక్ పోయించే కాలంలో. ఇదే అంతే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆర్థిక మాంద్యం వచ్చి రేపు పొద్దున అమెరికాలో మనకి దిగుమతి విధానంలో మార్పులు వస్తే ఈ ట్యాక్స్ పడతాయి. నిజమే, దానికి లెక్కలు కూడా ఉన్నాయి మనకి. ఎట్లా అంటే 10 రూపాయల వస్తువు 12 రూపాయల అవకాశం ఉంది అంటారు. అంటే 20%, 18% పెరిగే అవకాశం ఉంది. కనుక 20% అవకాశం చెడిపోయిన వస్తువులు 4 నెలలకే ఎక్స్పైర్ అయిన వస్తువులు కొనుక్కోలేదు కదా ఎవరైనా కూడా. నిత్యావసర సరుకులతో సహా ఇవాళ అమెరికన్ మార్కెట్ లో పెద్ద పెద్ద వాల్మార్ట్ అటువంటి కంపెనీలు టక్కున ఖాళీ అయిపోయినాయి. నిన్న మనం చూస్తున్నాం. ఇన్నిటికంటే పెద్ద ప్రమాదం ఏంటంటే మనిషికి ఎప్పుడు కూడా అయిపోతుంది అంటే రంజి ఎక్కువ ఉంటుంది.
ఇంకో సామెత చెప్తాను. కొన్ని ఎట్లుందంటే గోజకు అంటే పశువుకేమో ఉంటే దాన్ని, తింటే దాన్ని. పశువు తింటది నెరవేర్చుకుంటది. మనిషికి ఉంటే దాని అంటే ఉంటే దాని అంటే ఈ ఈ ఈ గ్రామీణ సామెత. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన పాపిరెడ్డి గారు బాగా తెలుసు. అంటే మనకేందంటే మనకు ఉన్నదంటే ఆకలి కాదు. లేకపోతే ఆకలి ఎక్కువైతుంది. ఇదే అంతే. వాళ్ళు ఏం చేశారు? రేపు ప్రమాదాన్ని ఊహించి ఇప్పుడు కొనుక్కుంటున్నారు. దానివల్ల కూడా ఏమవుతుందంటే ఆర్థిక స్థితులు మారుతాయి. అంటే ఖర్చు ఎక్కువ అవుతది. ఖర్చు ఎక్కువైతే ఏమైతది? ఆటోమేటిక్‌గా ఖజానా ఖాళీ అయితది. ఖజానా ఖాళీ అయితే పెట్టుబడి మీద ప్రభావం పడతది. ఇవన్నీ ఒక చక్రీయ ప్రక్రియ. ఒక విషవలయం. ఈ విష సర్కిల్‌లో అన్ని దేశాలు నష్టపోతాయి. తాను ఏమనుకుంటున్నాడంటే నేను లాభపడుతున్నా అనుకుంటున్నాడు. ఏది ట్రంప్. కానీ అన్ని దేశాలు నష్టపోతే తను కూడా నష్టపోతాడు కదా! ఇప్పుడు ఒక మనకు ఒక ఇల్లు అంటుకుందనుకోండి. అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఇల్లు అంటుకుంటే మన ఇంటి పక్కల వాళ్ళందరం పోయి నీళ్లు పోస్తాం. ఎందుకు పోస్తాము? ఆ ఇల్లు సెగ మనకు తగిలితే మన ఇల్లు కూడా తగిలిపోతాయి. ఇవాళ ఆయన ఏం చేస్తున్నాడు? పెట్రోల్ పోస్తున్నాడు. ఈ అగ్ని మీద ఆజ్యం పోస్తున్నాడు. దాంతో తన ఇల్లు కాలిపోతుంది, పక్కవాడి ఇల్లు కాలిపోతుంది. పక్కవాడి ఇల్లు కాలబెడదామనే ప్రయత్నం ట్రంప్ చేస్తుంటే ఆయన ఇల్లు కూడా కాలిపోతాడు. పక్కనే ఉన్నాం కదా మనం కూడా. పక్కనే భౌగోళికంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా ఒక కుగ్రామంగా మారిపోయింది. జీవన శాతం ఎప్పుడు 91 అన్నారు. ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. కానీ ఈ టెక్నాలజీని ఒక ఎడ్ల బండిని బాగు చేయలేమా అని అడిగింది ఆయన ప్రశ్న. ఇప్పటికి కూడా అదే నేను ప్రశ్న అడుగుతున్నా. ఇంత కంప్యూటర్ కాలంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఇక్కడ వేగవంతంగా వ్యవసాయంలో కానీ ఆధునికంగా ఆ పరికరాలు ఎందుకు తీసుకురాకపోతున్నామని. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే అమెరికాకు చైనా పగ. చైనా వల్ల మన నష్టం ఉన్నది. కనుక చైనా వల్ల వచ్చే నష్టాన్ని మనతో పూడ్చుకునే క్రమంలో మార్కెట్ ఉంది మన దగ్గర. సరిగ్గా చైనాకున్న వనరుల కంటే మార్కెట్ మన పెద్దది. మనకు జనాభా వారికి దాటిపోయిన మనం. ఇప్పుడు మన అవసరం అమెరికా వాళ్ళకి ఎక్కువ ఉంది కనుక కొన్ని విషయాలలో చైనా మీద ఉన్న ట్యాక్సెస్ మన దగ్గర విధించాలనుకుంటున్నాం. కానీ ఆయన ఎడాపెడ వయసును కనుక ఒక్కోసారి ఏమైందంటే ఇప్పుడు కర్రసాము కత్తిసాము చేస్తున్న వాడికి పక్కన ఎవడు ఉండకపోదు. వానికి అన్ను పోతుంది, దీనికి అన్ను పోతుంది, వానికి అన్ను కూడా పోతుంది. ఎప్పుడు కూడా పాములు పట్టేవాడు పాములు పట్టే చచ్చిపోతాడట. ఇదే అంతే. ఆయన ఆయన వాణిజ్య ఏదైతే ఉందో, ఆయన ఏదైతే వ్యాపార దృక్పథం ఉందో దాని వల్ల ఆ నష్టమే అంటున్నారు. ఇక ఒక్కటి అంటున్నారు, వాళ్ళు దిగజారిపోయిండ్రు. మేము మా పెద్దన్న పాత్ర వద్దు, గతంలో లాగా ఈ రూట్స్ వద్దు. మేమైతే నేను పాపిరెడ్డి అందరం కూడా ఘాట్ ఒప్పందం మీద పెద్ద ఎత్తున ఉద్యమించి వాళ్ళకి తప్పు అని చెప్పిన వాళ్ళం. కనుక మనకు WHO ఇవన్నీ వీటి ప్రభావం ప్రపంచం మీద ఎట్లా ఉంటది అని ఒక అభ్యయకరంగా ఆలోచించిన వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే సమాజం అంతా పెట్టుబడిదారుతనం వైపు పోయినాక ఇప్పుడు ఎవరికి నాకు లాభమా నాకు నష్టమా అని ఆలోచించే ఆర్థిక స్థితి వచ్చింది కనుక ఇవాళ దీన్ని జాగ్రత్తగా డీల్ చేయలేకపోతున్నాడు ట్రంప్ అంటున్నాడు. ఇప్పుడు పేదరికం ఉన్నది. అట్లాగే ఇవాళ అమెరికా అప్పులో ఉన్నది. అమెరికాలో కూడా అప్పు మన పేదరికం ఉన్నది. ఇవాళకి హెల్త్ వ్యవస్థ సరిగ్గా లేదు అమెరికాలో. తల్లిదండ్రులు పోతే ఎప్పుడు నిలబడదామా, ఇన్సూరెన్స్ లేకపోతే ఎట్లా ఉంచుకుందామనే పరిస్థితి తయారైంది. సార్వజనీన విద్య ఆరోగ్యానికి అమెరికా దూరంగానే ఉంది ఇంకా ఇప్పటికి కూడా. మనకు నేషనల్ హెల్త్ సర్వీస్ లాంటి బ్రిటన్ ఏమో అద్భుతంగా 48 నుంచి ఇప్పటిదాకా 1948 నుంచి ఇప్పటిదాకా బ్రహ్మాండం చేస్తుంటే ఇప్పటికి హెల్త్ సర్వీస్ లో వాళ్ళు ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ లేకుండా బతకలేని పరిస్థితి వచ్చింది. అమెరికాను బాగు చేసుకున్న క్రమాన్ని విడిచిపెట్టి ఆయన ప్రపంచాన్ని అంతా తెలిపేస్తున్నారు. తెలుపుడు అంటారు, ఎటు పడితే అది తెలుపుడు అంటారు. అది తెలిపే పని చేస్తున్నారు. దానివల్ల తన కన్ను కూడా పోతుంది అని అమెరికా గ్రహిస్తే ఇప్పటికైనా సరే చేసుకున్నంత మహాదేవ అని ఆయన మీద మోసపడ్డారు, గెలిపించుకున్నారు, అనుభవిస్తారు. నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికయ్యే అవకాశం లేదు. దాన్ని కూడా చూస్తున్నారు రాజశేఖర్ గారు. టెక్నికల్ గా వరుసగా 2 సార్లు ఎన్నిక కాలే కనుక నేను మళ్ళీ ఎన్నిక ఎందుకు కాకూడదు, ఎన్నిక ఇక్కెవన్నో చేసి నేనే మళ్ళీ రెండోసారి ఎన్నిక కావద్దు, మూడోసారి ఎన్నిక కావద్దు అనే ఒక ఆలోచన చేస్తున్నాడు కనుక ట్రంప్ పట్టుకుంటాడా అప్పటిదాకా ఉండడా, ఇద్దరు పక్కనే కోరుకుందాం, సర్వజన సుఖిన కోసం అందరూ బాగుండాలి, అందరూ మనం కూడా ఉండాలి. కానీ మనిషి ఎప్పుడు జీవితం సాధిస్తుంది తెలియదు కనుక ఆలోచన చాలా ఉండొచ్చు. కానీ వాళ్ళు ట్రంప్ చేస్తున్న పని అయితే తన చావును తానే కోడి తెచ్చుకున్నాడు. తన చావు అంటే ఆయన వ్యక్తిగతంగా చావు కాదు, అమెరికా ప్రయోజనాలను పణంగా పెట్టి ఈ జూదం ఆడుతున్నాడు. ఈ జూదంలో తప్పక ఆయన పోతున్నో తెలియదు. ప్రపంచాన్ని నష్టపరుస్తాడు, తాను నష్టపోతాడు, ప్రపంచాన్ని నష్టపరుస్తాడని నేను అనుకుంటున్నాను. ఒక బ్యూటిఫుల్ థింక్ అంటున్నారు. అదే ప్రధానంగా ట్రంప్ ఇందాక మాట్లాడుతున్న చర్యల్లో అంటే ఏవైతే మాట్లాడుతున్నారో ఇది ఇప్పుడు నిర్ణయం ప్రజలకు అర్థం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో